చాలామందికి ఉదాహరణకి కొన్ని మార్కింగ్స్ ఉంటాయి, రోడ్ మార్కింగ్స్. రోడ్డు మీద కంటిన్యూస్ లైన్ ఉంటుంది, ఒక లేన్స్లో కంటిన్యూస్ లైన్ ఉందంటే సపోజ్ 2 లేన్ అంటే హైదరాబాద్తో విజయవాడ పోతున్నారు, మీకు 2 లేన్ల రోడ్డు ఉందనుకోండి, మధ్యలో కంటిన్యూస్ లైన్ ఉందంటే దాని అర్థం ఏంటి? ప్రతి రోడ్డు అది ఒక గోడగా భావించాలి, మధ్యలో కంటిన్యూస్ లైన్ని క్రాస్ చేయొద్దు, అవసరం అయితే తప్ప, గత్యంతరం లేకపోతే తప్ప. అదే బ్రోకెన్ లైన్ ఉంటుంది, డాష్ కింద ఉంటుంది చూడండి, అది నీ లేన్లో నువ్వు పోవాలి. ఎప్పుడైతే ఏదైనా ఆటంకం ఎదురైందో అప్పుడు మాత్రమే క్రాస్ చేసి మళ్ళీ అగైన్ మీ లేన్లోకి వచ్చేయాలి. డబుల్ లైన్ ఉంటాయి, కొన్ని డబుల్ లైన్ ఉంటుంది కొన్ని చోట్ల. డబుల్ ఎలా ఉంటుంది? ఒకటి బ్రోకెన్ లైన్ ఉండి దాని పక్కన 2 అంగుళాల పక్కన కంటిన్యూస్ లైన్ వేస్తారు. ఏ పక్కన కంటిన్యూస్ లైన్ ఉందో వాడు ఆ పక్కన వచ్చే వాహనం వాడు క్రాస్ చేయకూడదు. ఏ పక్కన బ్రోకెన్ లైన్ ఉందో వాడు క్రాస్ చేసి మళ్ళీ ఇటు రావచ్చు. ఎందుకు ఇస్తారంటే ఆ బ్రోకెన్ లైన్ ఈ పక్కన, ఇటు పక్కన ఒక విలేజ్ రోడ్ వచ్చి జాయిన్ అవుతుంది. సడన్గా వాడు వచ్చి రోడ్డు మీద పడితే మరి ఇట్లా క్రాస్ చేయకపోతే కష్టం కాబట్టి వాడికి ఇస్తారు అట్లా. లేదా రోడ్డు మీద ఏదైనా చెల్లానో దర్గానో గుడినో ఉంటుంది, అక్కడ ప్రజలు నిలబడి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఒక పక్కన బ్రోకెన్ లైన్ ఇస్తారు. ఏ పక్కన అయితే గుడో దర్గా ఏదో ఉంటుంది, కొంచెం అవసరమైతే ఇలా క్రాస్ చేసి మళ్ళీ ఈ లైన్లోకి వచ్చేయచ్చు. అదే బాటిల్ నెక్ ఉందని ఎలా తెలుస్తుంది? సపోజ్ బాటిల్ నెక్ ఉంది, మనకి మార్కింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు రోడ్ మార్కింగ్స్ అన్నీ కూడా ఏ రకాలు? 3 రకాలు ఉంటాయి. రోడ్ సైన్స్ ఓ రౌండ్ ఉందంటే మాండేటరీ అండి. రౌండ్ బోర్డు ఉన్నదాన్ని అన్నీ కూడా మాండేటరీ, చట్ట ప్రకారం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అంటే నో ఎంట్రీ, తర్వాత నో పార్కింగ్, నో స్టాండింగ్, ఇవన్నీ కూడా చలాన్ని అట్రాక్ట్ అవుతాయి. అక్కడ కెమెరా ఉంటే కెమెరాలో పడవచ్చు, లేదా పోలీస్ కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ ఉంటే వాళ్ళు అక్కడ జరిమానా విధించవచ్చు. రౌండ్ ఉన్నన్ని మాండేటరీ, వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి. ట్రయాంగిల్ షేప్లో బోర్డ్స్ ఉంటాయి, సైన్స్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్ ఉన్నవి ఏంటి? సపోజ్ రైల్వే ఇది ఉందండి, ఏదన్నా అండర్ పాస్ ఉంది, అక్కడ గడ్డర్ ఉంటుంది, హైట్ 5 మీటర్స్ అని ఇస్తారు ఉదాహరణకి. అంటే ఆ 5 మీటర్స్ దాటిన వాహనం అందులో వెళ్తే ఇరుక్కుంటావు. పాటిస్తే మంచిది, పాటించకపోతే నీకు ప్రమాదం అనేది. కాషనరీ సింబల్స్ అన్నీ కూడా కాషనరీ, దీనికి జరిమానా ఉండదు. అలాగే స్పీడ్ బ్రేకర్ ఉందనుకోండి, ఇలా సింబల్ ఉంటుంది దాంట్లో, అంటే నువ్వు పాటిస్తే జాగ్రత్త, లేకపోతే సేఫ్గా ఉంటావు, లేకపోతే లేదు. అలాగే నేరో రోడ్డు, మీరు చెప్పిన నేరో రోడ్డుకి ఇలా కల్వర్ట్ అయ్యి 2 మేసాలు మన బ్రాకెట్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ పడతారు. అంటే నేరో రోడ్ ఈ హెడ్, నీ ముందు నేరోగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళి మంచిది. ఇలా డిఫరెంట్ స్క్వేర్ షేప్ ఉంటుంది. స్క్వేర్ షేప్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేటరీ, అంటే ఒక హాస్పిటల్ మంచం వేసి ఉంటుంది, ఒక సింబల్ ప్లస్ వేసి ఉంటుంది, అంటే దాని సమీపంలో ఆ సౌకర్యం ఉంది, వైద్య సౌకర్యం, పెట్రోల్ బంక్ ఉంది, లేకపోతే ఇట్లాంటి కొన్ని పిల్లలు పరిగెడుతున్నారంటే నియర్బై స్కూల్ ఉందని అర్థం. ఇట్లాంటివన్నీ. బ్లాక్ స్పాట్ ఉన్నారనే విషయం తెలుస్తుంది. అంటే బ్లాక్ స్పాట్ ఉంటే మనకు ముందు నుంచే ఇప్పుడు ఈ హెయిర్ పిన్ బెండ్ హెడ్ అని, ఇలా హెయిర్ పిన్ బెండ్, ఇలా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి ఆ బ్లాక్ స్పాట్ ఉన్న చోట. లేకపోతే ఇప్పుడు డేంజర్ జోన్ హెడ్, తర్వాత యాక్సిడెంట్ ప్రోన్ అని క్లియర్ బోర్డులు ఉంటాయి. అది పాటిస్తే ప్రమాదం రావు చాలా వరకు. అవి మనం చూడం. ఇప్పుడు రోడ్డు స్పీడ్ లిమిట్ ఉంది ఉదాహరణకి, రౌండ్ ఉంది, రౌండ్ 100 అని వేస్తుంది ఓఆర్ఆర్ మీద, ఇప్పుడు 120 అయింది. ఇప్పుడు ఆ 120 దాటితే ఎక్కడో కెమెరా ఉంటుంది మీకు, ఆ 120 దాటితే స్పీడ్ కనిపెడతారు, 123 కిలోమీటర్స్ వస్తే మీకు 1000 రూపాయలు చలాన్ వస్తుంది. ఇట్లా